రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఈ దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మనం జీవించే జీవితం విశ్వాసంతోనే జీవించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, మనకు వాతావరణం ఎలా ఉన్నా, మన యొక్క ముందు ఏ ఆటంకాలున్నా, మన యొక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఒక నమ్మకం అనేది ఉండాలి. ఏంటి ఆ నమ్మకం అంటే, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పి, దేవుడు మనల్ని నడిపిస్తాడు అని చెప్పి, దేవుడు మనల్ని ఆదుకుంటాడు అని చెప్పి, దేవుడు మనల్ని విడిచిపెట్టడు అని చెప్పి, దేవుడు యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు అని చెప్పి, ఆయన ఏ కార్యమైనా ఏ పనైనా చేయగలడని చెప్పి, ఆయన మూలంగా మనం జీవించగలుగుతాం కానీ నశించమని చెప్పి మనకు విశ్వాసం ఉండాలి. ఈరోజు నీతిమంతుడికి విశ్వాసం లేకపోతే ఆ యొక్క జీవితం వ్యర్థం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెప్తుంది. కాబట్టి ఏ సహోదరి సహోదరుడా, నువ్వు నీతిమంతుడు అయితే విశ్వాసం మూలంగా జీవించాలి. ఎప్పుడైతే విశ్వాసం మూలంగా జీవిస్తావో అప్పుడే నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. విశ్వాసం మూలంగా జీవించినప్పుడు మనం నీతిమంతులం కాదు. నీతిమంతులు అంటే వాళ్ళు విశ్వాసంతో జీవించేవాళ్ళు. ఏ విశ్వాసము అంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు మీద విశ్వాసంతో, మనుషుల మీద నమ్మకంతో కాదు, రాజుల మీద నమ్మకంతో కాదు, మరొక వాటిని నమ్ముకొని కాదు, లేక వ్యర్థమైనటువంటి వాటిని నమ్ముకొని కాదు, దేవుడి మీద నమ్మకంతో జీవించేవారే నీతిమంతులు అని చెప్పాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే దేవుని యొక్క విశ్వాసంతో జీవించగలుగుతున్నారో వారే నీతిమంతులు, వారే దేవుని పిల్లలు. అయితే దేవుని విశ్వాసంతో వెంబడించని వారు ఎవరైతే ఉన్నారో వారు నీతిమంతులని చెప్పుకుంటున్నా వారు నీతిమంతులు కాదు. ఎవరు నీతిమంతులు అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఉండాల్సిన మొదటి విషయము విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది అసాధ్యమైన విషయం. దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, ఫలం దయచేస్తాడని నమ్మాలి ఫస్ట్. అది నమ్మనప్పుడు వారికి ఏ మేలు కలగదు. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే వారు విశ్వాసంతో జీవించలేకపోతున్నారు. దేవుని నమ్ముకుంటారు కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మరు. దేవుని నమ్ముకుంటారు కానీ దేవుడు నాతో ఉండి కార్యాలు చేస్తారని నమ్మరు. దేవుని నమ్ముకుంటారు కానీ దిగులు వేదంతోనే ఉంటారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని నమ్ముకున్నావు మంచిది. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆ దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించటం. విశ్వసించిన వాడు కలవరపడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే కలవరపడకుండా జీవించటం. అంటే ఈరోజు నీ జీవితంలో అనేక పరిస్థితులు ఉన్నా నువ్వు కలవరపడకూడదు. అనేక ఇబ్బందులు ఉన్నా నువ్వు కలవరపడకూడదు. అనేక అవసరాలు ఉన్నా నువ్వు కలవరపడకూడదు. నీ ముందు వాతావరణం ఎలా మారిపోతున్నా నువ్వు కలవరపడకూడదు. ఎందుకంటే ఆ కలవరపడేది విశ్వాసం కాదు. విశ్వసించిన వాడు కలవరపడు అన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, విశ్వసించిన వాడు ఎప్పుడు కూడా కలవరపడడు, కలత చెందడు. దేవుని చిత్త ప్రకారంగా మనం సహాయం చేసి నడిపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా దేవుని మీద నమ్మకం ఉంచడం అంటే ఏదో అందరూ నమ్మారు నేను కూడా నమ్మానని కాదు. నా యేసు ప్రభు నా జీవితానికి సరిపోయిన దేవుడు, నా బ్రతుకంతటికి సరిపోయిన దేవుడు. ఆయన అన్ని విధాలుగా
అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తాడు. ఏమాత్రం నేను సందేహపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలో నన్ను ఆదుకుంటాడు. ఆయన కృప చూపిస్తాడని చెప్పి ఎప్పుడైతే నీవు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తావో, ఎప్పుడైతే ఆ విధంగా దేవుణ్ణి ఏడుకుంటావో, అప్పుడు దేవుడు నీకు అన్ని విధాలుగా విశ్వాసపరంగా నీకు సహాయం చేసి, ఆయన నీ విశ్వాసాన్ని గణపరిచి, నేను సిగ్గుపరచకుండా గణపరిచి, మహింపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రభా. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. నైనా విశ్వాసం లేకుండా నేను నీతిమంతుడని చెప్పుకుంటే ఆ వ్యక్తి విశ్వాసం లేకుండా చెప్తున్నాడు కనుక నీతిమంతుడు కాదు. నీతిమంతుడైతే విశ్వాసం కలిగి ఉండాలని, విశ్వాసంతోనే జీవించాలని ఈ లేఖనం స్పష్టంగా చెప్తుంది. ఆ రీతిగా జీవించడానికి మా అందరికి సహాయం చేయండి. మాలో అవిశ్వాసం తీసివేయండి. నాయన అల్ప విశ్వాసం తీసివేయండి. దేవా సందేహం తీసివేయండి. నీ మీద ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా, మా యొక్క వాతావరణం ఎలా ఉన్నా, మా ఇంటి స్థితిగతులు ఎలా ఉన్నా, మా యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా, మేము అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటైనా, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నా, మేము మాత్రం నీ మీద నమ్మకం అనేది కోల్పోకూడదు. విశ్వాసంగా నిన్ను ఎవడించే భాగ్యము, ధన్యత మాకు దయచేయండి. ఆ కృప మాకు అనుగ్రహించండి. అయ్యా, అలాంటి భాగ్యం మాకు దయచేయమని అయ్యా, మేము మా ఇంటి వారు అలాంటి విశ్వాసంతో జీవించే జీవితం మా అందరికి సహాయం చేయండి. దేవా, ఏది ఏమైనా మా జీవితాలకు మేలు చేయటానికి, అయ్యా, మా జీవితాలను రక్షించడానికి, మా జీవితాలను కాపాడుకోవటానికి, మా జీవితాలను బలపరిచి ఆస్వాదించడానికి వచ్చిన ఏకైక దేవుడు నువ్వు ఒక్కడివే. నీవే భూమి ఆకాశం చేసిన వాడవు. ఆదిలో ఉన్న దేవుడువు. ఆది అంతైన దేవుడువు. ఆయన నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఈ దినమంతా నీ ప్రజలకి తోడుగా ఉండండి. ప్రజలు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో, కార్యాల్లో నువ్వు తోడు నడిపించమని ప్రార్థిస్తాను. అంధకార కార్యాల్ని, దురాత్మ కార్యాల్ని, అపవాది కార్యాల్ని నీ నామములో బంధిస్తున్నావు. ప్రభువా, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయండి. ప్రతి వ్యక్తిని మీరు ఆస్వాదించండి. ఆయన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసంగా నడిపించండి. ప్రార్థన పరంగా నడిపించండి. నీ సన్నిధిలో వర్ధలో చేయమని నీకు అభిషేకం ప్రజల మీదకి, సంఘం మీదకి, మా మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు మాకు అనుగ్రహించినవి. నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను. రాజాతి రాజా, నీకే మా జీవితాలను అప్పగించుకున్నాం, కుటుంబాలను అప్పగిస్తున్నాం, పరిసరను అప్పగిస్తున్నాం. తండ్రి, 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 యేసు ప్రభువా, నీ పొందినాను. నీవే మా దేవుడు ప్రభు. అయినా నువ్వు సహాయం చేసి నువ్వు సమకూర్చి నడిపిస్తావని వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులు మీరు రక్షించి కాపాడమని, మా దేశ ప్రజలందరికీ రక్షణ కలిగి చేయమని అధికారులు బట్టి ప్రార్థిస్తున్నాం. అధికారులందరినీ కనికరించి కాపాడమని, అన్ని విధాలుగా నువ్వు మేలు చేసి, ఆశీర్వదించి, వర్ధలు చేసి, బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపా కనుకములు ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద అనుగ్రహించు. అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా నీ మేలుతో, నీ ఆశీర్వాదాలతో, నీ దీవెనతో నింపమని ప్రార్థిస్తూ ఆయన మనందరినీ మీకు అప్పగిస్తున్నాం. గూడూరు, నెల్లూరు మీటింగ్స్ అద్భుతంగా మీరు జరిగిస్తారని మేము నమ్ముతున్నాం. మొదటి రోజు మీరు జరిగించడం స్తుతిస్తున్నాం. దినము రేపు కూడా అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తూ ఏ దినం పుట్టినరోజును, వివాహ దినము జరుపుకుంటున్న వ్యక్తుల్ని, కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువా, వారి సంతోషంలో మీ కృపనివ్వండి. వారి ఆనందంలో మీ ఆశీర్వాదం ఇవ్వండి. వారిని ఇంకా బలపరిచి, ఆస్వాదించి, దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో నీ కృపాక్షేమాలు నీ ప్రజలకు అందించి ఆస్వాదించమని, తోడు నేడుగా నడిపించమని యేసు క్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి ఏడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. 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 ఆమేన్.